కార్పొరేషన్ బ్యాంక్ వాళ్ళు వచ్చినారు ఊర్లోకి. ఈయనకు ఒక 5 లక్షలు బాకీ ఉంది. ఈడో 3 లక్షలు బాకీ చేసినాడంట. ఈయనది ఒక 5 లక్షలు బాకీ. ఈయన అక్కమామ ఒక 4 లక్షలు అంట ఇతంది. మొత్తం బ్యాంక్ వాళ్ళు వచ్చినారు ఊర్లో. తిట్టి ఎవరి పేరు లేదు, అందరి ఉన్నాయి ఊర్లో బాకీలు చేసినామని తీసి వచ్చినారు కార్పొరేషన్ బ్యాంకుల్లో. ఒకప్పుడు కార్పొరేషన్ బ్యాంక్ అంటే యూనియన్ బ్యాంకు. ఈ మామ కోనికి లేదు అప్పు. అందరూ ఉన్నారు ఊర్లో. ఒక కందు కూడా కట్టలేదంట. ఇతను తీసుకొని కందులు కట్టి ఇతనికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినారు మా ఊర్లో. అప్పులు చేసుకోవడానికి వచ్చారు బ్యాంకు, యూనియన్ బ్యాంకు. కార్పొరేషన్ బ్యాంక్ వచ్చినాడు ఊర్లోకి. బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తాం, కరెక్ట్ మనం బ్యాంకులో కడితే మళ్ళీ మనకు ₹1,00,000 తీసుకుంటే మళ్ళీ 2 లక్షలు ఇస్తారు. 2 లక్షలు కడితే 3 కడితే 4 పెరుగుతా పోతా ఉంటారు. ఈ ఊర్లో ఈ పర్సన్ రైతు లేడు, మొత్తం లోన్ తీసుకొని 4 రోజులకే కట్టాడంట. వరుస రోజు ఇస్తానే తెలియక తెచ్చుకున్న లోను వద్దన్నాడు. మళ్ళీ 3 రోజులకి లెక్క ఇనికిచ్చినాడంట. స్టేట్ బ్యాంక్ మేనేజరే భయపడినాడు వడ్డీ ఎక్కువ పడుతుందని. బ్యాంకు లోన్ తీసుకుని డబ్బులు కట్టకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మనం 10 లక్షలు తీసుకున్నా కదా 1 సైడ్ సెటిల్మెంట్ వస్తుంది అనుకుంటారు. 1 సైడ్ సెటిల్మెంట్ వచ్చినట్టు ఏం చెప్తారంటే ఒక 5 లక్షలు 6 లక్షలు కట్టించుకుంటారు. అంటే లాస్ట్కి అసలన్నా కట్టించుకుంటారు. 10 లక్షలు అనుకో, ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో 20 లక్షలు అవుతుంది. 1 సైడ్ సెటిల్మెంట్లో అసలు కట్టించుకుంటారు. అసలు కట్టించుకుని వచ్చి వీళ్ళకి ఏం చేస్తారంటే ఆధార్ కార్డుకి లింక్ చేస్తారు. వీళ్ళు లోన్ కట్టలేదు అంటే ఇంక ఏ బ్యాంకులోకి పోయినా మన ఆధార్ కార్డు నెంబర్ కొడితే లోన్ కట్టలేదని సివిల్ స్కోర్ తగ్గుతుంది. సివిల్ స్కోర్ తగ్గిననుకో మనకు క్రెడిట్ కార్డు కానీ, లోన్ కానీ, బజాజ్ లోన్ కానీ, శ్రీరామ్ సిట్స్ ఫండ్స్ కానీ ఏ లోన్లు రావు. కానీ మనం ఏమనుకుంటామంటే ఏదో మనం తెలివైన వాళ్ళు ఏమనుకుంటాం. కానీ బ్యాంక్ కూడా మనకంటే తెలివైనవాడు. మనమే వాళ్ళు మనకు కూడా బాగా అప్పిచ్చేవాడు వానికి ఎంత తెలివి ఉంటుంది. మన వాళ్ళకంతా అది తెలివి ఎక్కువ. కానీ సివిల్ స్కోర్ ఒకసారి తగ్గిననుకో వేస్ట్. మనం పిల్లలకి ఎప్పుడన్నా ఐఫైవ్ ఎడ్యుకేషన్ చదివిస్తాం అనుకో, ఫారెన్ కంపెనీలు అనుకో, మన దగ్గర డబ్బులు ఉండదు. బ్యాంక్ కూడా ఇస్తాడు. ఆ రోజు 50 లక్షలు కొడితే ₹1,00,000 వరకు ఇస్తాడు. ఆ రోజు మన ఆధార్ కార్డు కొడతాడు. పిల్లోంది ప్లస్ తండ్రిది తల్లిది 3. ఎందుకంటే చూస్తాడు సివిల్ స్కోర్ ఉందా లేదని. అప్పుడు ఏమవుతుంది, చాలా ఇబ్బంది పడతారు. అట్లా చాలామంది నా ఫ్రెండ్ సర్కిల్లో పోలేక అట్లా చాలా ఇబ్బంది ఉన్నారు. ఈరోజు బ్యాంకు వాళ్ళు వచ్చి వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు. 1 సైడ్ సెటిల్మెంట్. 1 సైడ్ సెటిల్మెంట్ అంటే మన ఆధార్ కార్డు నెంబర్కి లింక్ చేసి ఇచ్చి పెడతారు. లోన్ అయిపోతాను వీడు కరెక్ట్గా కట్టలేదు, మా బ్యాంకుకి ఇంత సతా ఇచ్చాడు, ఇన్నేళ్ళని మొత్తం దాని డేటా మొత్తం ఇడిచిపెడతాడు. ఇడిచిపెట్టానుకో జీవితం ఆందం సివిల్ స్కోర్ పెరగదు. మనం ఏమనుకుంటాం అనుకుంటే లోన్ కరెక్ట్గా కడతాం కదా ఇంకో లోన్ తీసుకున్నా కూడా పెరగదు. కానీ ఒక ఫస్ట్ అవకాశం అనవసరంగా పోగొట్టుకునేట్లయితుంది. ఎందుకంటే లోన్ అనేది కరెక్ట్గా కట్టారనుకో మనకు బ్యాంక్ కూడా 1,00,000 కడితే 2 లక్షలు ఇస్తాడు, 3 కడతారు. మనకి ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కదా. మనం తెచ్చుకుని నుంచి మోటికేస్తే అట్లే ఉంటుంది.